నేను ఇక్కడ నేను హాస్పిటల్కి వెళ్తుంటే ఒక తల్లి చెప్పింది సార్. తల్లి బాగా అన్నమాట, జన్మనిచ్చిన తల్లి కోసం జన్మంతా తపస్సు చేయాలి, జన్మంతా తపస్సు చేయాలి, వాళ్ళ రుణం తీర్చుకోవాలి, వాళ్ళ రుణం తీర్చుకోవాలి. తన అమ్మని తెలిసిన మరుక్షణమే తన గర్భాశయంలో దాచుకుంటుంది. 9 నెలలు నిండాక తన ప్రాణాలు తెగించేస్తూ తన రక్తమును చిందిస్తూ తన బిడ్డకు ప్రాణం పోసింది. తన బిడ్డ పెరిగి పెద్దయ్యేసరికి ఆ తల్లిదండ్రులు వృద్ధులవుతారని ఆ బిడ్డకు తెలుసు. ఆ బిడ్డకి ఎక్కడ బరువు ఉంటారని వృద్ధాశ్రమానికి పంపిస్తారని కూడా తెలుసు. జన్మనిచ్చిన తల్లిదండ్రులకు మనం ఇచ్చిన గౌరవం ఇంకెప్పుడు ఇదేనా? సంఘటనలు చూస్తుంటే సార్, చాలా తల్లిదండ్రులని గొలుసుకు కట్టేసి తాళా వేసేసి మలమూత్రాలు కూడా విసర్జించకుండా బయట నేను చాలా సంఘటనలు చూశాను సార్. నా కళ్ళారా నాకు అసలు ఎలా అంటే కన్నీళ్లు దారాలతో సముద్రం ఇంకిపోతుండ అలాగా కన్నీళ్లు దారాలతో ఇంకిపోయింది సార్. ఇంకోటి ఏంటంటే కళ కానిది విలువైనది బతుకు, కన్నీళ్లు దారాలలో పరిచయకు, ఏది తనంతట తానే దరిచేలకు శోధించి సాధించాల్సింది. ఏంటంటే ఈ ఇప్పుడు జనరేషన్ చూస్తుంటే తల్లిదండ్రుల్ని అసలు ఎలా చూస్తున్నారంటే నీచంగా చూస్తాం సార్. జన్మనిచ్చిన తల్లి కోసం ఏం చేయాలి మనం ఇంకోటి సార్, తెల్లవారి గురించి చెప్తున్నాను సార్. పిల్లల కంటాలని వాళ్ళ నాటం కన్నాం. పిల్లలు కని పెంచి పోషించే బాధ్యత కేవలం తల్లిదండ్రులదే. కానీ వారి తలరాలు మార్చేసే తల్లిదండ్రులు లేదు. వాళ్ళ జీవితం భవిష్యత్తు రావడానికి వారు చేసే కర్మల మీదే పనుల మీద ఆధారపడి ఉంటుంది. అంతేగా